హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియోస్. ఇప్పటిదాకా మన ఛానల్లో మోస్ట్లీ స్టెనోగ్రాఫర్కి రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ కనిపించాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎంటీఎస్కి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నా. సో ఎందుకు చేస్తున్నా అంటే దెర్ ఈస్ అ వెరీ స్పెషల్ రీజన్ బిహైండ్ ఇట్. ఏంటంటే ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దట్ ఈజ్ రియల్లీ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ అనమాట. సో కొంచెం దాని గురించి, కొంచెం కూడా కాదు, పెద్ద క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నేను జాబ్లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుంది. సో ఈ 3 monthsలో నేర్చుకున్నంత మేబీ కాలేజ్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో కూడా నేర్చుకుని ఉండనేమో. బట్ ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో కొంచెం మీతో షేర్ చేద్దాం అనుకున్నా, అదే ఈ వీడియోలో అయితే. ఇన్కమ్ ట్యాక్స్లో జాయిన్ అవ్వక ముందు ఎంటీఎస్ అంటే ఒక్క వ్యూ ఉండేది, అండ్ నేను జాయిన్ అయ్యాక అదంతా కూడా మారిపోయింది అనమాట. నేను ఇప్పటిదాకా ఎంటీఎస్కి అయితే అప్లై చేయలేదు, ఎప్పుడు కూడా ఛాన్స్ ఉన్నా సరే చేయలేదు. ఈవెన్ స్టెనోకి అప్లై చేసే ముందు కూడా మేబీ సీజీఎల్కి ఒకసారి చేశాను, కానీ ఎప్పుడు ఎంటీఎస్కి అయితే చేయలేదు. బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ దీనివల్ల యూట్యూబ్ కోచింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల, సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్. అంటే కొంతమంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కదా, ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా కొన్ని మిత్స్ అయితే చెప్పారనమాట. సో దానివల్ల ఎప్పుడో కూడా అసలు ఎంటీఎస్కి అప్లై చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు. ఒకవేళ వచ్చినా మిగతా వాళ్ళు వాటిని తొక్కేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యూరాలో ఆన్సర్స్ చూసినా సరే మీరు ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని చెప్పి స్లైట్ నెగిటివిటీ అయితే ఉంటుంది. సో ఆ నెగిటివిటీ నిజంగా ఉంటుందా లేదా, ఇదంతా మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనమాట. ఎంటీఎస్ జాబ్కి రిలేటెడ్గా ఉన్న 5 mythsని నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నా. ఏంటంటే మనకి మనం చూడకుండా, మనకి మనం వినకుండా, ఎవరో చూసినవి చెప్పినవి, ఎవరో విన్నవి చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి కరెక్టో కాదో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఆ 5 గురించి మాట్లాడుకుని, అండ్ దెన్ ఎంటీఎస్ జాబ్ వల్ల ఏంటి ప్లస్ పాయింట్ అని చెప్పి లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే నాట్ సూటబుల్ ఫర్ ఫీమేల్స్. నేను ఇప్పటిదాకా ఎంటీఎస్కి అప్లై చేయకుండా ఉన్నది కూడా కేవలం ఈ రీజన్తోనే. మీరు క్యూరాలో ఏ ఆన్సర్ చూసినా సరే ఫీమేల్స్కి బాగుండదు, ఫీమేల్స్కి సెట్ అవ్వదు, బికాజ్ ఇది ఎంటీఎస్ అనేది ఏ వర్క్ అయినా ఇవ్వచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మోస్ట్లీ ఏంటంటే మనకు ఒక డెస్క్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చాలా చెప్పారు. సో కంక్లూజన్ ఏంటంటే ఫీమేల్స్కి సెట్ అవ్వదు అని చెప్పి చాలామంది చెప్పారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి నేను మీకు ఒకటి చెప్పబోతున్నా. ఏంటంటే మేము యాక్చువల్లీ స్టార్టింగ్లో మాకు వర్క్ లేక మేము కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఒక ఫైల్ తీసుకుని వచ్చి మా పక్కనే ఒక స్టెనో ప్రైవేట్ సెక్రటరీ మ్యామ్ ఉండేవారు అనమాట. సో ఆ ప్రైవేట్ సెక్రటరీ మ్యామ్కి ఫైల్ వచ్చి సంథింగ్ కూర్చుని మాట్లాడే ఒక అమ్మాయి అయితే వెళ్ళింది. సో వెళ్ళగా నేను వెళ్ళి మాట్లాడితే తెలిసింది ఏంటంటే తను ఒక ఎంటీఎస్ అని చెప్పి. సో మ్యామ్ ఒకటే చెప్పారు, మనకి గవర్నమెంట్ జాబ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఫీల్డ్లో మనం అడుగు పెట్టడమే లేట్ అనమాట. ఒక్కసారి అడుగు పెట్టాక మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. బట్ అది ఎంటీఎస్ అయినా, స్టెనో అయినా, ఏ జాబ్ అయినా సరే ఫస్ట్ వచ్చినప్పుడే మనం దాన్ని చేతికి చిక్కించుకోవాలి. చేతికి చిక్కాక ఎవరైనా సరే ఫ్లోలో పైకి వెళ్ళాల్సిందే. సో నానైతే షాక్ అయ్యా, ఏంటి ఫీమేల్స్కి బాగుండదన్నారు, బట్ ఈ తినేమో అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నా. కానీ నేను తనని నెక్స్ట్ 3 months అబ్జర్వ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే అబ్బాయి అమ్మాయి అన్నది ఏది డిఫరెన్స్ లేదు. ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అనమాట మన కంట్రీలో. సో అలాంటి ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ కార్ డ్రైవర్ అయినా సరే, ఎంటీఎస్ అయినా, స్టెనో అయినా, ఎవరైనా సరే ఒకటే. అండ్ దాంట్లో అమ్మాయి అబ్బాయి అన్నది ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఒక అమ్మాయికి ఇంకా ఎక్కువ రెస్పెక్టే మిగులుతుంది, తక్కువైతే అసలు కాదు. అండ్ వర్క్లో చూసుకున్నా సరే అమ్మాయికి తగ్గట్టుగానే ఇస్తారు వర్క్ కూడా. సో మోస్ట్లీ వర్క్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుంటాం కదా, అక్కడ మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మిత్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మిత్ ఏంటంటే అమ్మాయిలకి ఎంటీఎస్ బాగోదు. సో ఇది పక్కాగా రాంగ్. నేను మా ఆర్గనైజేషన్లో చూసుకున్నా సరే ఆల్మోస్ట్ ఒక 20 MTSలు ఉంటారు, బట్ వాళ్ళ ఎంటీఎస్లను కూడా మీకు తెలియదు అనమాట. సో అదేంటో నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ద సెకండ్ మిత్ ఈజ్ నో రెస్పెక్ట్. యాక్చువల్లీ మనం కనుక హైరార్కీ చూసుకున్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్లో చూసుకుంటే మనకి పైన కమిషనర్లు ఉంటారు, అండ్ దెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, స్టెనో, టీఏ, వీళ్ళందరూ ఉంటారు. సో లాస్ట్లో మనం ఎంటీఎస్ అని చెప్పి లాస్ట్లో హైరార్కీ, లాస్ట్లో ఎంటీఎస్ రాస్తాం. వాళ్ళ కింద నోటీస్ సర్వర్, కార్ డ్రైవర్, వీళ్ళందరూ వస్తారు. సో ఏంటి రెస్పెక్ట్, మరి హైరార్కీలో బాగా కింద ఉంటాం కదా, రెస్పెక్ట్ మిగులుతుందా లేదా? యాక్చువల్లీ నేను సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వల్ల తెలుసుకున్నది ఏంటంటే, నేను జాబ్లో జాయిన్ అవ్వకముందు రెస్పెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పి. థియరీ ప్రకారం హైరార్కీలో ఎంటీఎస్ కిందే ఉండొచ్చు, బట్ రియాలిటీలో దే ఆర్ ఈక్వల్. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? ఆల్మోస్ట్ 2 months యాక్చువల్లీ నేను మా రిసెప్షన్లో పనిచేసే ఒక సార్ అండ్ మేడంని నేను ఆల్మోస్ట్ 2 months వరుసగా చూశాను అనమాట. సో మేమేమనుకున్నామంటే మా ఫ్రెండ్స్, నేను వాళ్ళు ట్యాక్స్ అసిస్టెంట్ అయ్యి ఉంటారు, మేబీ సీజీఎల్ క్రాక్ చేసి ట్యాక్స్ అసిస్టెంట్ ఇలా రిసెప్షన్ వర్క్ ఇచ్చారేమో అని చెప్పి మేము అనుకున్నాం. సో రీసెంట్గా జస్ట్ ఒక 1 week బ్యాక్ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎంటీఎస్ అని. బికాజ్ వాళ్ళకి దొరికే రెస్పెక్ట్ మీరు చూసారంటే నిజంగా వాళ్ళు ఎంటీఎస్ అంటే మీరు నమ్మరు. సో యాక్చువల్లీ ఎంటీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఆఫీసర్, ఇది ఏమీ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఆఫీస్లో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఒక రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్లో మనం ఉన్నామంటే దే గివ్ ఎవ్రీవన్ ఈక్వల్ రెస్పెక్ట్. మేబీ ఒక్కొక్క పర్సన్ అలా ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇగో వల్ల ఎంటీఎస్ ఇలా ఇలా అని చూడొచ్చు. ఈవెన్ చెప్పాలంటే స్టెనోకి కూడా రెస్పెక్ట్ దొరకదు అని చెప్పి చాలామంది చెప్పారు. రియాలిటీలో అలా అస్సలు ఉండదు. స్టెనో అయినా, ఎంటీఎస్ అయినా, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కసారి మీరు ఆఫీస్లోకి అడుగు పెట్టారంటే ఎవరు ఏ పోస్టో కూడా మీకు తెలియదు అనమాట. అలా ఉంటుంది.
ఎవరు ఏ వర్క్ చేస్తారో తెలియదు, ఎవరు ఏ పోస్టో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మేము ఇంతమందిని చూసాం కానీ మాకు 3 months వర్క్ చేస్తేనే కానీ తెలియలేదు ఎవరు MTS రాసి వచ్చారని చెప్పి, ఎవరు CGL రాసి వచ్చారు, ఎవరు CHSL రాసి వచ్చారని చెప్పి. ఈవెన్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి అయినా డౌట్ వచ్చినా తెలుసుకుందామన్నా సరే రిసెప్షన్లో ఉన్న ఈ MTS సార్ దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకుంటారు, సార్ 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 అని పిలిచి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బీయింగ్ ఇన్ అ రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్. ఇట్స్ నాట్ అబౌట్ హైరార్కీ. హైరార్కీ ఈజ్ ఫర్ థియరీ. మీకు పే స్కేల్ ఎలా ఉండాలి, మీకు క్వార్టర్స్లో ఎవరికి స్టార్టింగ్ మనకి ఏ క్వార్టర్స్ ఎవరికి ఇవ్వాలి, సో ఇలాంటి వాటిల్లో హైరార్కీ పనికొస్తుంది. బట్ రెస్పెక్ట్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ హైరార్కీ అనేది అస్సలు ఇట్ డజంట్ మ్యాటర్. ఎప్పుడో కూడా గుర్తుంచుకోండి, ఒక మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నామంటే దే ట్రీట్ వన్ అదర్ యాజ్ వెరీ గుడ్ కోలీగ్స్, అంతేనమాట. అంతేగాని ఈ అబ్బాయి ఏ ఎగ్జామ్ రాసి వచ్చాడు, అచ్చా MTSా, సో MTSతో మనం మాట్లాడేది ఏంటి, ఇలా ఉండదు. సో ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది పీపుల్ ఇలాగే ఉంటారు. ఏంటంటే ఒక 2% కూడా అలా ఈగోతో ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఉండరని నేను చెప్పను, మా బ్యాచ్లోనే కొంతమంది కూడా ఉన్నారు. సో బట్ ఎట్ ద ఎండ్ ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ అన్ ఆఫీస్. థర్డ్ మిత్ ఏంటంటే మోర్ వర్క్ ఆర్ నో స్పెసిఫిక్ వర్క్. సో ఇదైతే నేను కూడా చాలాసార్లు విన్నాను అనమాట. ఏంటంటే MTSకి ఏ పనైనా ఇస్తారు, ఏ పనైనా ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. బికాస్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక పోస్ట్ ఉండకపోవడం వల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ ఉంటుంది అలా ఇలా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏంటంటే పార్షియల్లీ కరెక్ట్ అండ్ పార్షియల్లీ ఫాల్స్ అనమాట. ఏంటంటే ఒక స్టెనో ఒక ప్రైవేట్ సెక్రటరీ అయినప్పుడు ఏమైనా ఒక ప్రైవేట్ సెక్రటరీ చేసే పని చేస్తారేమో కానీ స్టార్టింగ్లో ఎవరైనా సరే ఏ వర్క్ అయినా చేయాల్సిందే. టైపింగ్ వర్క్ అయి ఉండొచ్చు, లేకపోతే రిజిస్టర్లో రాసే వర్క్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. మేము యాక్చువల్లీ ఏంటంటే స్టెనో అంటే షెడ్యూల్ చేయాలి, ఓకే, అండ్ డిక్టేషన్స్ తీసుకోవాలి, ఆ డిక్టేషన్స్ టైప్ చేయాలి, సో ఏమైనా ఒక డాక్యుమెంట్ ఉంటే దాన్ని ప్రూఫ్ రీడ్ చేయాలి, ఇలాంటివి అనుకుంటాం. బట్ లాస్ట్కి ఏంటంటే ఈవెన్ ట్యాక్స్ అసిస్టెంట్ చేసే పని ఒకటే, మనం చేసే పని ఒకటే. అండ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఏమవుతుందంటే, ఒక్కొక్క జోన్లో ఏమవుతుందంటే వేకెన్సీ లేకపోయినా సరే ఒకసారి ఏంటంటే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కొంతమందిని సేఫ్ సైడ్గా తీసుకుంటారు. సో ఏంటంటే స్టెనోని ఒక్కొక్కసారి ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి వేస్తూ ఉంటారు, ట్యాక్స్ అసిస్టెంట్ని ఇంకో పోస్ట్కి వేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఒక రిసెప్షన్లోకి MTS అనేది వర్క్ చేస్తారు, సేమ్ అదే MTS మేబీ డిస్పాచ్ సెక్షన్లో వర్క్ చేయొచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ద వేకెన్సీస్. ఏ పోస్ట్ ఖాళీగా ఉంటే, ఏ డిపార్ట్మెంట్లో పని ఉంటే అలా ఉంటుంది. అండ్ ఒక్కోసారి మన లక్ బాగుంటే, ఇప్పుడు రిసెప్షనిస్ట్ సార్ అయితే అన్నాను కదా, సో ఆయన అలా చేస్తున్నట్టు ఓన్లీ ఏంటంటే ఆయన పబ్లిక్ని డీల్ చేయాలి. ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడడం, పాన్ కార్డ్ గురించి వస్తే పాన్ కార్డ్ గురించి రిలేటెడ్ ఇష్యూస్ని చూడడం. సో ఇవన్నీ కూడా ఓన్లీ స్పెసిఫిక్ వర్క్ అనమాట. తనకి ఇంకా మేజర్లీ ఇంకొక వర్క్ ఏమి ఉండదు. సో పబ్లిక్ లేకపోతే ఆయన ఖాళీ. సో అలా ఉంటుంది స్పెసిఫిక్ వర్క్. అండ్ మోర్ వర్క్ అంటారా, నేను యాక్చువల్లీ ఇంతమందిని చూసా కదా, ఒక 40 MTSని ఇప్పుడు దాకా చూసుంటా. ఎవరు కూడా పొద్దున్న సాయంత్రం దాకా ఖచ్చితంగా వర్క్ చేస్తారని నేను చెప్పను. MTS అనే కాదు, ఈవెన్ ఏ పోస్ట్లో ఉన్నోళ్ళు అయినా సరే పొద్దున్న సాయంత్రం దాకా వర్క్ చేస్తూ నేనైతే ఇప్పుడు దాకా ఎవరిని చూడలేదన్నమాట. సో ఎక్కువ వర్క్ ఉంటుంది అని అయితే అనుకోవద్దు. ఏంటంటే ఇట్స్ 90% ఎక్కువ వర్క్ ఉండదు, బట్ ఆ 10% ఈస్ బేస్డ్ ఆన్ యువర్ సుపీరియర్. ఓకే, మనం ఏ పోస్ట్ గురించి ఎన్ని తెలుసుకున్నా సరే మన లక్ కూడా కొంచెం ఉంటుంది కదా. సో మన పైన సుపీరియర్ ఎలా ఉంటారు, మనం పడే సెక్షన్లో వర్క్ ఎక్కువ ఉంటుందా లేదా, సో వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. బట్ యావరేజ్గా మనం మాట్లాడుకున్నామంటే మాత్రం మోస్ట్లీ ఒక ట్యాక్స్ అసిస్టెంట్ ఎంత వర్క్ చేస్తారో ఒక MTS కూడా అంతే వర్క్ చేస్తారు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. ఈవెన్ రిసెప్షన్లో ఎవరైనా రాకపోతే ఆ సార్ మాక్ టెస్ట్లు ఇస్తూ ఉంటారు, ఆయన కూడా ఇంకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో వారికి కూడా టైం అయితే దొరుకుతుంది. సో ఫోర్త్ మిత్ ఏంటంటే గ్రోత్ ఉంటుందా లేదా. సో మోస్ట్లీ ఏంటంటే గ్రోత్ అనేది ఉండదు అంటారు. సో దీని గురించి పర్టికులర్గా మాట్లాడుకున్నామంటే, నేను ఆల్రెడీ ఫ్రీ టైం దొరుకుతుందని చెప్పాను కదా. సో వాటిలో అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ అది కాకుండా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి డిపార్ట్మెంట్లోనే ఇంకా పైకి వెళ్తాకుంటే ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో చూసినట్లయితే ఈ గ్రోత్ అనేది పక్కాగా మనకు ఉంటుంది. సో మోస్ట్లీ నేను మా జోన్లో ఎవరైతే MTSలో ఉన్నారో సో వాళ్ళందరికీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అందరూ కూడా రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళే. వాళ్ళు ఎవరు కూడా ఒక 10 years బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు లేరు, 7 years బ్యాక్ జాయిన్ అయిన లేరు. మోస్ట్లీ ఏంటంటే 2019 నుంచి జాయిన్ అయిన MTS మాత్రమే ఉన్నారు, అది కూడా రేర్. సో మోస్ట్లీ ఏంటంటే 2023లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకలా? బికాజ్ ముందు జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా ఓకే ఇంకొక ఎగ్జామ్స్ రాసి కానీ, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి కానీ, లేకపోతే SSCA ఒక CHSL రాసి, CGL రాసి అలా ఒకసారి జాయిన్ అయ్యి మళ్ళీ రెసిగ్నేషన్ చేసి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ ఒక 10 సంవత్సరాల ముందు జాయిన్ అయ్యి కూడా ఇప్పటిదాకా అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద గ్రోత్ దట్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్. బికాస్ మోస్ట్లీ మనకి ఫ్రీ టైం దొరికింది అంటే వీ కెన్ ప్రిపేర్ ఫర్ అదర్ ఎగ్జామ్స్, రైట్? సో కాబట్టి దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పలేను. నేను కళ్ళారా చూశాను కాబట్టి MTSలో ఎంతమంది ఉన్నారు ఒక ఆర్గనైజేషన్లో అనేది, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది చూశాను కాబట్టి నేను చెప్తున్నా. బికాజ్ ఒక్కసారి మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక్కసారి మనం దూకామంటే ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవాలి ఆ మేడం చెప్పినట్టు, అంతేగాని ఒక చోట ఆగడం అంటూ మాత్రం జరగదు. ఏంటంటే ఫైనాన్షియల్గా బాగుంటుందా లేదా. సో ఇక్కడ ఒక్క నిమిషం శాలరీ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఇన్ హ్యాండ్ చూసుకుంటే మనకు మనం కటింగ్లు అన్ని పోను 32 అలా అయితే మనకు పక్కాగా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద శాలరీ యూ గెట్. సో కాబట్టి ఫైనాన్షియల్గా బాగుంటుందా లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీ బర్త్డే అనేది లేకపోతే కనుక 30,000 ఈజ్ లైక్ ఇనఫ్
ఫర్ యూ. మీరు కనుక ఫ్రీ టైంలో చూసుకున్నట్లయితే ఒక్క 1 year కష్టపడితే, ఒక్క 1 year ఈ 30,000తో కనుక మీరుంటే మళ్ళీ 1 yearలో ఇంకో ఎగ్జామ్ కొడితే యూర్ శాలరీ విల్ బి డబుల్డ్. కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఫైనాన్షియల్గా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు, బికాజ్ ఒక్కసారి మీకు జాబ్ వస్తే యూ విల్ ట్రై ఫర్ అదర్ ఎగ్జామ్స్ అండ్ యూ విల్ ఫైనాన్షియల్లీ బీ వెల్ ఆఫ్. సో వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఎంటీఎస్ జాబ్ వల్ల బిగ్గెస్ట్ ప్రో ఏంటి అని చెప్పి. సో నేను మా పిఎస్ మేడమ్స్తో మాట్లాడి కానీ వాళ్ళతో వీటితో ఇంటరాక్ట్ అయ్యి కానీ నాకు తెలిసింది ఒకటి ఈ 3 monthsలో. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజే మా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కూడా అయిందనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నుంచి కింద ఉండే వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ మోస్ట్లీ ఆఫీస్లో సగం మంది అయితే ఎగ్జామ్ అనేది రాశారు. సో ఇదంతా చూసాక నాకు ఒక్కటే అర్థమైంది, ఈవెన్ ఆఫీస్లో ఉండే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది పీపుల్ ఏదో ఒక ఎగ్జామ్కి ట్రై చేస్తూనే ఉన్నారు. చదువుకుంటూ ఒకళ్ళు గ్రో అవుదామని చెప్పి ఒక ఎగ్జామ్కి చదువుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా చదవాలనిపిస్తుంది. ఖచ్చితంగా మనం ఎగ్జామ్ రాయాలి, ఇంకో ఎగ్జామ్ రాయాలి, మనము కూడా ఆ పొజిషన్లో ఉండాలి. ఓకే, 5 yearsలో నేను ఆ పొజిషన్ అవడం కదా, డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి నేను ఆ పొజిషన్లోకి వెళ్ళాలి అని చెప్పి అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఎంటీఎస్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, సీజీఎల్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా సరే ఒక్కసారి మీరు క్లియర్ చేశారు అంటే ఆ జాబ్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ యాక్చువల్లీ జాయిన్ అవ్వండి. బికాజ్ ఒక్కసారి జాయిన్ అయ్యాక మీకు ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి రావడం అంటూ ఏది ఉండదు. బికాజ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎనఫ్ అనమాట మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. మీరు చదవడానికి ఆ ఎన్విరాన్మెంటే హెల్ప్ చేస్తుంది. మీరు ఏంటంటే ఒక్కసారి ఎంటీఎస్ జాబ్ అని ఆలోచించకుండా జాయిన్ అయినా, లేకపోతే నాకు ఎంటీఎస్ఏ కావాలి ఇంకే ఎగ్జామ్ వద్దు అని జాయిన్ అయినా సరే ఇద్దరు కూడా పక్కగా ఒక 10 years తర్వాత ఇంకా బెటర్ పొజిషన్లోనే ఉంటారు, కానీ ఆ దాంట్లో మాత్రం ఉండిపోరు. బికాజ్ దట్ ఈస్ ద మ్యాజిక్ దే డూ అనమాట. ఎన్విరాన్మెంట్ బట్టే మనం ఉంటాం కదా. సో ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మిమ్మల్ని ఇంప్రూవ్ అవ్వు అంటుంటే మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు, కానీ అక్కడే ఉండిపోరు. సో కాబట్టి మీరు సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, సిహెచ్ఎస్ఎల్ వస్తే తీసుకోండి. సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నా సరే ఎంటీఎస్ వస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వద్దు. ఓకే, ఈ హైరార్కీ అనేది ఏది ఉండదు. ఒక్కసారి ఇన్స్టిట్యూషన్లో మీరు అడుగు పెట్టారు అంటే, ఒక్కసారి జాయిన్ అయ్యారు అంటే ఎవ్రీ వన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్. మనం మంచిగా ఉండే, మనం కొలీగ్స్తో మంచిగా ఉంటే ఆటోమేటికలీ దే విల్ ఆల్సో రెస్పెక్ట్ యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో దిస్ ద బిగ్గెస్ట్ ప్రో ఐ కెన్ టెల్ యూ అనమాట. సో ఇంతకు మించి చెప్పడానికి అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు కనుక ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎంటీఎస్ ఎగ్జామ్కి ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, సిలబస్ అనేది స్టెనోకి ఎంటీఎస్కి కూడా ఒకలాగే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎంటీఎస్కి కొంచెం లెవెల్ తక్కువే ఉంటుంది, ప్లస్ మ్యాథ్స్ ఒకటి యాడ్ అవుతుంది. సో రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జీకేలో ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ రిఫర్ ద వీడియోస్ దట్ ఆర్ ఇన్ అవర్ ఛానల్. సో సపరేట్గా వీడియోస్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు, బట్ స్టిల్ ఎగ్జామ్కి దగ్గరకు వస్తే ఇఫ్ ఐ గెట్ ఎ టైమ్ I will make a video on it. So every MTS aspirant who is currently watching this video, a very all the best for you from the bottom of my heart. I hope you will comment on this video after clearing the exam. So all the best. Thank you for watching the video.